జస్ట్ మధ్యలో మళ్ళీ సరే బాయ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. నేను మనం చెప్పుకున్నటువంటి దాంతో ఆ లెసన్ కంప్లీట్ అయింది. ఈరోజు మనం స్టార్ట్ చేసుకోబోయే లెసన్ పేరు ఏంటంటే 3 మేజర్ లాస్ ఆఫ్ హెల్త్. ఈ 3 మేజర్ లాస్ ఆఫ్ హెల్త్ అనేటువంటిది మనం ఫ్రస్ట్రేటెడ్ ఐడియలిజంలో ఇది 3rd లెసన్ ఇది. సో 3 మేజర్ లాస్ ఆఫ్ హెల్త్ దాని గురించి చదువుతున్నాం. 3 మేజర్ లాస్ ఆఫ్ హెల్త్. There are 3 major laws of health and 7 minor laws. These work in the 3 worlds, which is all that concerns you at this time. In all teaching to be given to the immediate future, the main emphasis will eventually be laid upon the technique of the etheric body, for that is the next step forward, the 3 major laws. So, మెయిన్గా మనం ఎథరిక్ బాడీని చక్కగా వాడుకోవడంలో వాటిలోనూ ప్రధానమైనటువంటి పాత్ర కలిగి ఉండాలి. మనం ఎథరిక్ బాడీ మనలో పనిచేస్తున్నటువంటి విధానం దీన్ని చక్కగా అవగాహనలో తెలుసుకోండి. అవన్నీ చెప్పుకున్న మన పాఠాలు కనుక ఎథరిక్ బాడీ ఎలా పనిచేస్తుంది ఏంటి దాని మీద ఇంకొంచెం విచ్చుకొని పనిచేయడం అటువంటి చేస్తే అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సైంటిఫిక్గా మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలకి సోకాల్డ్ సైంటిఫిక్గా మనం అనేటువంటి దానికి కొంచెం అప్లిఫ్ట్ అయినటువంటి వాళ్ళు అవుతాం. సో ఆ 3 మేజర్ లాస్ ఏంటంటే ద లాస్ కంట్రోలింగ్ ద విల్ టు లివ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లోగస్ విల్ ఆర్ పవర్. సో మనలో ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ లోగస్ దట్ ఈస్ ద విల్ ఆర్ పవర్ మనలో ఎక్కడైతే పనిచేస్తుందో దాన్ని ది ఫస్ట్ లాగా చెప్పారు. సో విల్ ఆర్ పవర్ మనలో పనిచేస్తున్న విధానం దాని గురించి చక్కటి అవగాహన కలిగించుకోండి. తద్వారా మనలో ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ లోగోస్ అంటున్నది అది మనకి ఇక్కడ ఫస్ట్ మేజర్ లాగా చెప్పారు. సెకండ్ మేజర్ లా వచ్చేసరికి మనలో లవ్ ఆస్పెక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. థర్డ్ లా వచ్చేసరికి మనలో ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్, యాక్టివ్ ఇంటెలిజెన్స్ అది ఎలా పనిచేస్తుంది దాని విషయాలు, దాని గురించి ఒకటి చక్కటి అవగాహన. ఈ మూడిటి మీద మొత్తం సృష్టి ఆధారపడింది. అది మనకు అందరికీ చెప్పుకున్న విషయాలు ఇవన్నీ. కనుక ఆ మూడిటి రహస్యాన్ని చక్కటి అవగాహనలో పెట్టుకోండి. ఆ మూడిటి మీద మన దేహం కట్టుకోవడం, ఈ దేహం నిలబడటం ఇవన్నీ కూడా ఆధారపడింది. బేసిక్గా ఈ త్రీ పాయింట్స్ మీద ఒక వర్క్ చేయాలన్నా, సృష్టిలో ఒకటి దిగి రావాలన్నా, సృష్టి ఏర్పడాలన్నా, ఒక జీవుడు నిలబడాలన్నా, జీవుడు తన యొక్క జీవితం గడపడం, తను పుట్టడం, తను జీవించడం, వీటన్నిటి మీద ఒక చక్కటి అవగాహన కలిగి ఉండాలన్నా ఈ మూడు ప్రధానం. ఈ మూడు లేనిదే ఏం జరగదు. దాన్నే మనం ఏమన్నాం, ది ఫాదర్ ఆస్పెక్ట్, ది మదర్ ఆస్పెక్ట్, ది సన్ ఆస్పెక్ట్. అలా మనకి చాలా రహస్యాలుగా మన కాస్మిక్ ఫేర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ. సో అది సో ఆ మూడు లాస్ ఇక్కడ మనకి ప్రధానం, అది బాగా గుర్తుపెట్టేసుకోండి. ఈ మూడు లాస్లోనూ ఫస్ట్ ఆస్పెక్ట్ ఏమన్నారంటే ద విల్ ఆస్పెక్ట్ మెన్షన్స్ త్రూ ది ఆరిజిన్ ఆఫ్ త్రూ ది ఆర్గన్స్. అది
ఈ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది మెయిన్గా ఎక్కడ ఎక్స్ప్రెషన్ వస్తుందంటే, ఒకటి ఆర్గాన్స్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ స్లీప్, ఈ రెండింటి రహస్యాలుగా విల్ ఆస్పెక్ట్ ఒక ఎక్స్ప్రెషన్ మనలో పనిచేస్తుంది. అందు గురించి మనం మన యొక్క బ్రెత్ని అబ్జర్వ్ చేయడం, మన యొక్క స్లీప్ ఆస్పెక్ట్స్ గురించి ఒక చక్కటి అవగాహన కలిగి ఉండాలి. నిద్రపోయేటప్పుడు, నిద్రకి వెళ్ళేటప్పుడు చక్కగా ఒక పర్ఫెక్ట్గా వెళ్ళండి, చాలా బాగుంటుంది నిద్ర. అంటే ఒక సాధన చేసుకునేటువంటి వాడు ఎలా ఉండాలంటే, వాడు పడుకోవడానికి వెళుతున్నప్పుడు ఒక చక్కటి ప్రిపరేషన్ కలిగి ఉండాలండి నిద్రకి. వాడు పడుకునే ముందు ఎట్లా అయితే మనం చెప్తామో, దైవాన్ని ఒకసారి ధ్యానం చేసుకుని పడుకోవాలి. ఇప్పుడు కూడా పడుకోవడానికి ముందు దైవాన్ని ధ్యానం చేసుకుని పడుకోండి. తర్వాత ఇంకొక రహస్యం ఏంటంటే, పడుకోవడానికి వెళుతూ ఉండడానికి ముందుగా వీలైనంత వరకు ఒక సద్భావం మనసులో నింపుకొని పడుకోవడానికి వెళ్ళండి. దెన్ యూ కెన్ హ్యావ్ ద లింక్ అప్ ఆఫ్ ది ఫస్ట్ ఆస్పెక్ట్. ఏవో లౌకిక విషయాలు ఇవన్నీ మనం మాట్లాడేసుకుంటాం, లేదా వెళ్ళిపోయి పడుకుంటాం, అలా క్యాజువల్గా ఉండకండి. ఓకే, అవన్నీ మాట్లాడేసుకోవడం అంతా అయిపోయింది, దాని తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకుని అసలు మీ సాధన ఏమిటి, ఇవేంటి, ఈ రహస్యాలన్నింటినీ ఒక్కసారి మనసులో స్మరించుకొని, మీరు నమ్ముకున్నటువంటి దైవం, మీ ఇష్టదైవాన్ని, ఆయన్ని దైవం అనడం కన్నా ఒక హయ్యర్ ఆస్పెక్ట్ ఏదైతే సృష్టికి, వీటికి, మనం పుట్టడానికి, మనం ఉండడానికి, వీటన్నిటికి మూలంగా ఉందో అది స్మరించుకొని అప్పుడు మీరు బెడ్ మీదకి వెళ్ళిపోండి. బెడ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఫోన్లు చూడాలి ఇలాంటివి పెట్టుకోకండి. వన్స్ యు ఆర్ ఆన్ ది బెడ్, మీరు ఫోన్స్ ఏవి చూసుకోవాలని ముందరే అన్నీ చూసేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తీసుకోండి. తీసుకుని ఈ ప్రిపరేషన్ ఒకటి చేసుకోండి, ఒక లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఇది చేసేసుకున్న తర్వాత ఇంకప్పుడు ఇంకా మీరు సైలెంట్గా వెళ్ళిపోయి పడుకోవడమే, ఏం ఉండకూడదు ఇంకా. అలాంటిది ఆస్పెక్ట్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే అప్పుడు మీకు స్లీప్లో మీకు దొరికేటటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పేసుకున్నాం పాయింట్స్ అన్ని. సో అది ఆ ప్రిపరేషన్ అనేది ఒకటి చేసుకోండి. ది ఫస్ట్ ఆస్పెక్ట్, ద విల్ ఆస్పెక్ట్ ఈజ్ లింక్డ్ విత్ ది రెస్పిరేషన్ అండ్ స్లీప్. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్స్. In both of these, you have a repetition or an analogy of the microcosm of logic manifestation and logic pralaya. In honor, మేనిఫెస్టేషన్ అండ్ ప్రళయ, ఈ రెండింటికి సంబంధించినటువంటి రహస్యాలు మీకు రెస్పిరేషన్లోనూ స్లీప్లోనూ దొరుకుతాయి. ఏదైనా సరే మేనిఫెస్టేషన్లో ఉండాలంటే అక్కడ లబడం లబడం నడుస్తుండాలి, స్పందనం, ఇది పల్సేషన్స్ ఉంటుంటేనే అక్కడ మేనిఫెస్టేషన్ కుదురుతుంది, లేకపోతే కుదరదు. సో దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. సో విల్ ఆస్పెక్ట్ ఇస్ మెంట్ ఫర్, సో విల్ ఆస్పెక్ట్ నుంచి రెస్పిరేటరీ దాని కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వడంలో, ఏదైతే విల్ ఆస్పెక్ట్లో ఉందో అది ఎక్స్ప్రెషన్లోకి రావడానికి కావాల్సినటువంటిది ప్రధానమైనటువంటిది రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ అలా. ఇంకొకటి ఏంటంటే స్లీప్ ఇండికేట్స్ ప్రళయ స్థితి, అంటే అన్ని ఫినిష్. దాన్ని మనకి మాస్టర్ కేర్ అన్నారు, డెత్ ఈస్ మై బెడ్రూమ్ అన్నారు. పడుకోవడానికి వెళుతున్నప్పుడు ఒక ప్రిపరేషన్ చేసుకోండి అని చెప్పారు నాన్నగారు. చక్కగా, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాన్నగారు. పడుకోవడానికి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి చాలా బాగా చెప్తారు. ప్లీజ్ లిసన్ దోస్ వర్డ్స్. ఆయన ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. సో ఆ పాయింట్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన విశేష ఛానల్లో. డెత్ ఈజ్ మై బెడ్రూమ్ అన్నీ ఫినిష్ ఆఫ్ చేసేసుకుని ఇంకంతా అయిపోయింది మొత్తం. మన బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అన్ని లైట్స్ ఆఫ్ చేసేసుకుంటాం, అన్ని గదుల్లోనూ అందరితో మాట్లాడాలి, ఇవన్నీ అయిపోయింది, జస్ట్ పడుకోవడం. దట్ ఈస్ కాల్డ్, అంటే ఇది ప్రళయ స్థితి ఆర్ డెత్ ఆస్పెక్ట్. అది మీ యొక్క స్లీప్ ఆస్పెక్ట్గా తెలుసుకోండి. ఎప్పుడు పడుకోవడానికి వెళుతున్నా సరే యు ఆర్ ప్రిపేర్డ్, ఒక ప్రిపరేషన్ అనేది బాడీకి ఇస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఏంటంటే ఒక డిటాచ్మెంట్ అంటున్నది ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడం కూడా సాధనలో ఒక భాగం. ఎవరికి చెప్పక్కర్లేదు ఈ విషయాలన్నీ కూడా మనం. సో అదొకటి చేసుకోండి. సో ప్రళయ స్థితి ఇండికేట్స్ ద స్లీప్ అండ్ ద మేనిఫెస్టేషన్ ఇండికేట్స్ ద రెస్పిరేషన్. ఈ రెండు కూడా విల్ ఆస్పెక్ట్లో భాగాలు కాబట్టి ఆ రెస్పిరేషన్ స్లీప్ ఫస్ట్ ఆస్పెక్టే చెప్పారు. నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ మెయిన్గా ది లవ్ ఆస్పెక్ట్. అది మెయిన్గా సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్, ఈ రెండింటికి ప్రధానంగా ది లవ్ ఆస్పెక్ట్ అంటున్నది పనిచేస్తుంది. సో ఇది ది లవ్ ఆస్పెక్ట్ షోస్ ఇట్ సెల్ఫ్ త్రూ ది హార్ట్. అది దిస్ ఈజ్ ఇన్ మెనీ వేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ in undeveloped
it controls paramountly the etheric body and its assimilation of prana or vitality. మెయిన్గా ఏంటంటే మనలో రెస్పిరేషన్, సారీ, మనలో సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్, ఈ రెండింటిని మనకి ఆ, నాకు గుర్తున్నంత వరకు వైట్ మ్యాజిక్లోనా లేకపోతే సైకాలజీలోనూ మనకి ఏమని చెప్పారంటే ఇట్ ఈస్ ది మ్యాలిఫిక్ అండ్ ది ఫెమినైన్ ఆస్పెక్ట్స్ అన్నట్టుగా చెప్తారు. సో నర్వస్ సిస్టమ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఈ రెండు కూడా ఆ రకంగా చెప్తారు. పాజిటివ్ అండ్ నెగిటివ్గా చెప్తారు. మ్యాలిఫిక్ అండ్ ఫెమినైన్ ఆస్పెక్ట్ అయినా అంటారు, లేదా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్గా చెప్తారు మనకి మాస్టర్ జాలకులు గారు. సో మన బాడీలో ఈ రెండు ఆస్పెక్ట్స్, ఈ రెండు సిస్టమ్స్ తెలియబడుతున్నాయి. అయితే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఇదంతా కూడా ఎథరిక్ బాడీ మీద ఈ యొక్క ఫంక్షనాలిటీ ఎక్కువ డిపెండ్ అవుతుంది. మన యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ బాగుందిట అంటే ఏంటి, మన యొక్క ఎథరిక్ బాడీ బాగుందిట అని అర్థం. మన యొక్క ఎథరిక్ బాడీ బాగుంటే మన యొక్క సర్క్యులేటరీ బాగుంటుంది. మన యొక్క నర్వస్ సిస్టమ్ బాగుందిట అంటే అర్థం మన యొక్క ఎథరిక్ బాడీ బాగుంది అని అర్థం. ఎలా వెళ్ళినా సరే మీరు. సో ఎథరిక్ బాడీ ఇక్కడ ప్రధానం. మెయిన్గా మనం హాయిగా చక్కగా ఉండాలంటే ఈ ఆస్పెక్ట్స్ చాలా అవసరం. మనకు సర్క్యులేటరీ సిస్టమ్ బాగుండాలి అండ్ మన యొక్క నర్వస్ సిస్టమ్ బాగుండాలి. ఈ రెండు బాగుంటేనే మనం చక్కగా ఆరోగ్యంగా చక్కగా అసలు ఉండగలుగుతాం. సో మనం ఉండడానికి కావాల్సినటువంటిది ఏంటి, మెయిన్ బేసిస్ అవర్ ఎథరిక్ బాడీ. సాధన అంటున్నది ఎథరిక్ బాడీ చక్కగా ఉండడానికి కావాల్సినటువంటిది ఏర్పాటు ఎక్కువ చేసుకోవాలి చక్కగా. సో ఎథరిక్ బాడీ చేత మన యొక్క సర్క్యులేటరీ సిస్టమ్, మన యొక్క నర్వస్ సిస్టమ్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఆ విషయం ఒకటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీన్ని ఏమన్నారంటే ప్రాణము అని అన్నారు. సో వేదాల్లో ప్రాణము అన్నటువంటిది ఎక్కడైతే వస్తుందో దాన్ని ఎథరిక్ బాడీగా తెలుసుకోండి. For it controls paramountly the etheric body and the assimilation of prana or vitality. This prana works through both the blood and the nerves. For the life force uses the bloodstream and psychic force works through the nervous system. These two departments of the human organism are those which cause the greatest amount of trouble at this time and will eventually be there in the future. అసలు మేజర్ ప్రాబ్లమ్స్ మనకి రావడానికి ఒకటి సర్క్యులేటరీ సిస్టమ్ అయినా ఎఫెక్ట్ అవుతుంది, ఒకటి నర్వస్ సిస్టమ్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. కనుక ఈ రెండు ఎక్కువగా ఉంటుంది. అంటే దాని మీద ఇంకా బాగా రీసెర్చ్ అంటే చేసుకుంటారు. ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడు ఎథరిక్ బాడీలోకి వెళతాడు సైంటిస్ట్. ఈ రెండింటిలో సొల్యూషన్స్ దొరకట్లేదు మానవుడికి. అంటే క్రితం నెల యాంజియోగ్రామ్ చేశారు, ఈ నెల హార్ట్ అటాక్ వచ్చి మనిషి చనిపోయాడు. ఏంటి అర్థం కావట్లేదు అన్నమాట. ఊరినే పేషెంట్కి ఏదో చెప్పి పంపించేస్తున్నాం కానీ డాక్టర్స్ మీట్లో ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలంటే ఎందుకు చేయించాం మరి యాంజియోగ్రామ్ మనం చేయించిన వల్ల ఉపయోగం ఏం జరిగింది వాడికి. సో అలాంటి కొన్ని ప్రశ్నలు అనేటువంటివి ఈ సైంటిస్ట్కి మిగిలిపోతుంది. సో వాటన్నిటికీ సొల్యూషన్ ఎథరిక్ బాడీ అంటున్న దానిలో ఉన్నాయంటే రహస్యంలోకి మానవుడు త్వరలో ప్రవేశిస్తాడు. అది సెకండ్ ఆస్పెక్ట్. సో ద రేస్ లెర్న్స్ త్రూ సఫరింగ్ అండ్ ఓన్లీ డైర్ నీడ్. అది ఇది ఈ సెకండ్ ఆస్పెక్ట్. ఇది మూడు రకాలుగా చెప్పారు. దీన్ని ఏమన్నారంటే ఫ్రమ్ ది ప్రజెంట్ స్టాండ్ పాయింట్ ఆఫ్ హీలింగ్ మ్యాన్ ఫార్మ్స్ అగైన్ ఏ లెస్సర్ ట్రినిటీ ఆఫ్ ఇంపార్టెన్స్. ఈ లవ్ ఆస్పెక్ట్ అంటున్నది ప్రధానంగా మూడిట్లో తెలియబడుతుందండి. ప్రధానంగా ఎథరిక్ బాడీ అని చెప్పారు. సో ఇది మనలో లవ్ ఆస్పెక్ట్ అంటే చక్కగా పనిచేయబడేట్టుతూ ఉండడం, ఎథరిక్ బాడీ చక్కగా వర్క్ చేయడం అంటున్నది ఇట్ ఇండికేట్స్ ఆర్ ఇట్ ఇన్ అనదర్ వే ఇట్ ఇంక్లూడ్స్ 3. ఒకటి డెన్స్ ఫిజికల్, నెంబర్ 2 ఎథరిక్, నెంబర్ 3 ఆస్ట్రల్. సో ఆస్ట్రల్ బాడీలో డిస్టర్బెన్సెస్ బికాస్ ఆస్ట్రల్ బాడీ అండ్ ఎథరిక్ బాడీ ఆర్ క్లోజ్లీ అటాచ్డ్. సో ఆస్ట్రల్ బాడీలో ఏదైనా ఉంటే అది ఎథరిక్ బాడీ మీద పడుతుంటుంది, ఎథరిక్ బాడీ మీద ఏదైనా ఉంటే అది ఫిజికల్ బాడీ మీద పడుతుంటుంది. అందు గురించి ఈ 3 ఒక యూనిట్గా తెలుసుకోండి అది చెప్తున్నారు ఆయన ఇక్కడ. సో ఈ లవ్ ఆస్పెక్ట్ అంటున్నది ఎథరిక్ బాడీ ద్వారా తెలియబడుతుంది. ఎథరిక్ బాడీ యొక్క ఎక్స్ప్రెషన్ అంటున్నది ఆస్ట్రల్ బాడీ, ఎథరిక్ బాడీ అండ్ ఫిజికల్ డెన్స్ ఫిజికల్ మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఈ మూడిటి యొక్క పాయింట్స్ అది చెప్తున్నారు. సో డెన్స్ ఫిజికల్ బాడీ ఆఫ్ విచ్ సైన్స్ అండ్ మెడిసిన్ నోస్ మచ్. దాని గురించి నేను మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే మొత్తం ఏ నర్వ్ ఎట్లా పనిచేస్తుంది,
ఏంటి మొత్తం గ్యాంగ్లియాన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా మనకి ఒక మెడికల్ సైన్స్లో టెక్స్ట్ బుక్స్లో ఇవన్నీ ఇచ్చేసారు మనకి. అందునుంచి ఆ నాలెడ్జ్ ఒకటి పెట్టుకోండి. దట్ ఈస్ డెన్స్ ఫిజికల్ బాడీ గురించి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్ ఎథరిక్ బాడీ విచ్ ఈస్ ద నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ఎండేవర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఆఫ్ డిస్కవరీ. ఇది second point. Number third is the astral body, which simultaneously with the etheric world is the next object for scientific control. The science of psychology will work here. Science of psychology will work here. ఇక్కడ పనిచేస్తాం సైన్స్ ఆఫ్ సైకాలజీ ఏదైతే మనం చెప్తున్నాం. బయట సైకాలజిస్ట్ రెండు బోర్డులు ఏవైతే పెట్టుకుని ఉన్నారో అందరూ యాస్ట్రల్ బాడీకి సంబంధించినటువంటి పాయింట్స్ తెలుసుకోవడంలోనూ అది ఫిజికల్ బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అంటున్న ఆస్పెక్ట్స్ కొంతవరకు వాళ్ళు స్టడీ చేసి ఉన్నారు. అదంతా కూడా ఇక్కడ తెలియబడుతుంది. తర్వాత ఎథరిక్ బాడీ ఒకటి, తర్వాత డెన్స్ ఫిజికల్ బాడీ ఒకటి. ఈ మూడు విషయాలు తెలుసుకోండి. ఈ మూడు కూడా లవ్ ఆస్పెక్ట్ చేత మెయింటైన్ అవ్వబడుతున్నాయి మనలో. అది బేసిక్గా అది అవగాహనలో పెట్టుకోండి. ఇప్పుడు థర్డ్ ఆస్పెక్ట్ చెప్తున్నారు. అంటే వీడిలో ప్రేమ అనేటువంటిది లోపించితే వాడికి సర్క్యులేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. దాని గురించి జీవుల్లో ప్రేమ అనేటువంటిది తగ్గిపోకుండా ఉండేటట్టు చూడండి. బాగా మన సాధన మనం చేసుకునేటువంటి ఈ సేవ అనేటువంటిది ఎక్కడ వెళ్ళాలంటే వాడి హెల్త్ వాడు మెయింటైన్ చేసుకోగలిగితే చాలు. ఎందుకంటే మనం వాడికి హెల్త్ అనేటువంటిది ఇచ్చేది ఎక్కడ మనం కరెక్ట్గా పనిచేస్తామంటే హీ షుడ్ నాట్ లూజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ ఇన్ హిమ్. ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ వాటిలో పోతే కనుక వాటిలో ఏమవుతుందంటే ఎదర్ హీ మే హ్యావ్ ట్రబుల్స్ విత్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ నర్వస్ సిస్టమ్. అందుకని ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ వాడిలో పోకుండా ఉండాలి. అంటే ముందు వాడిని వాడు బాగా ప్రేమించుకునేట్టు చేసుకో ఫస్ట్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. వాడిని వాడు ప్రేమించుకోవడం అంటున్నది లోపించిపోతే కనుక వాడికి సర్క్యులర్ సిస్టమైన ఎఫెక్ట్ అవుతుంది, నర్వస్ సిస్టమైన ఎఫెక్ట్. ఫస్ట్ వాడిని వాడు బాగా ప్రేమించుకోవాలి. తర్వాత వాడు కుటుంబాన్ని ప్రేమించాలి. తర్వాత వాడి సమాజాన్ని ప్రేమించాలి, వాడి దేశాన్ని ప్రేమించాలి. అన్ని పాయింట్స్. సో లవ్ ఆస్పెక్ట్ అంటే చక్కగా వాడిలో ఆ రకంగా ఎప్పుడు కూడా అది విచ్చుకుని ఒక హయ్యర్ పాయింట్లో పెడుతూ ఉంటే అప్పుడు వాడికి కావాల్సినటువంటి ఎనర్జీస్ వాడికి చక్కగా అందుతూ ఉన్నాయని అర్థం. అది ఇక్కడ దాని గురించి కొంచెం రహస్యాలు మనకు చెప్తారు, వస్తుంది ఈరోజు పాఠంలో అవన్నీ కూడా. ఇది సెకండ్ ఆస్పెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్, ది యాక్టివిటీ ఆస్పెక్ట్ విచ్ మేనిఫెస్ట్ primarily through the organs of assimilation and elimination. In honor activity aspect annaru, primarily it works with the organs of assimilation and elimination. మనలో ఎసిమిలేషన్ ఎలిమినేషన్ కి పనిచేస్తున్నటువంటి ఆర్గాన్స్ ఏమిటో అవన్నీ కూడా థర్డ్ ఆస్పెక్ట్గా తెలుసుకోండి అని చెప్పారు. I seek here to emphasize one point. Just as our solar system is developing the love aspect, which is the second aspect, and just as the human being is polarized to the astral body, which is the reflection of the second aspect of the second of the three above mentioned departments. So the second of the three above mentioned departments of the human organism, the etheric is the one of paramount importance. యాక్టివిటీలో ఎసిమిలేషన్, ఎలిమినేషన్ ఈ రెండింటికి సంబంధించినది థర్డ్ ఆస్పెక్ట్ చెప్పారు. సో దాని గురించి కొంచెం చెప్పడానికి ముందుగా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే సెకండ్ ఆస్పెక్ట్ గురించి ఒక పాయింట్ ఆయన ఇక్కడ యాడ్ చేస్తున్నారు. మన సోలార్ సిస్టమ్ ప్రస్తుతం సెకండ్ రేకి సంబంధించినటువంటిది సోలార్ సిస్టమ్. ఇది ఈ పాయింట్ మనం ఇనిషియేషన్ సోలార్లో మనకు చెప్పారు. ఆ పాయింట్ ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నారు మనకి. సో ప్రస్తుతం మన సోలార్ సిస్టమ్ సెకండ్ ఆస్పెక్ట్కి సంబంధించినది కాబట్టి అది సెకండ్ ఆస్పెక్ట్లో అది విచ్చుకుంటుంది లవ్ ఆస్పెక్ట్లోకి. జస్ట్ తర్వాత హ్యూమన్ బీయింగ్ కూడా ఈజ్ పోలరైజ్డ్ ఇన్ ద ఆస్ట్రల్ బాడీ. మానవుడు కూడా వాడి యొక్క ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ కూడా వాడి యొక్క ఆస్ట్రల్ బాడీ ద్వారా తెలియబడుతున్నాయి ఎక్కువగా. ఈజ్ పోలరైజ్డ్ అంటే వాటిలో లవ్ ఆస్పెక్ట్ అంతా కూడా వాటిలో ది ఆస్ట్రల్ బాడీలో ది లవ్ ఆస్పెక్ట్ అంటే లోవర్ రిఫ్లెక్షన్గా పనిచేస్తుంది. Love aspect that is working in him, the lower reflection is working in his astral body. దీని వాడి యొక్క ఆస్ట్రల్ బాడీలో వాడి యొక్క లవ్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది దానిలో వాడు దెబ్బపడుతూ ఉండడం, వాడు లేస్తుండడం, నుంచోవడం, అరే మనవాడని ప్రేమించాను వాడిని అయినా వాడు దెబ్బ తీస్తాడే అలా ఉండకూడదు మనం అంటుండదు. ఏదో వాడు అలా లైఫ్ అంటుండదు, అలా వెళ్తుంటుంది. సో బేసిక్గా ది లవ్ ఆస్పెక్ట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఆస్ట్రల్ బాడీ. అది ఇక్కడ పాయింట్. సో ఆస్ట్రల్ బాడీ వాడు చక్కగా ఇది చూసుకోవడం, ఇది వైల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఆస్ట్రల్ సెకండ్ ఆస్పెక్ట్
సో ది సెకండ్ ఆఫ్ ది త్రీ అబోవ్ మెన్షన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది హ్యూమన్ ఆర్గానిజం ద ఇథరిక్ ఈజ్ ద వన్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్. వీటిలో ఇథరిక్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్గా తెలుసుకోండి. అంటే ది లవ్ ఆస్పెక్ట్కి ఎథరిక్ బాడీకి ఒక చక్కటి అనుసంధానం ఉంది. అంటే వీటిలో లవ్ ఆస్పెక్ట్ ఇస్తే దాని యొక్క రిఫ్లెక్షన్ యాస్ట్రల్ బాడీ మీద పడుతుందని చెప్పుకున్నాం కదండి. యాస్ట్రల్ బాడీ మీద పడుతున్నటువంటిది ఇట్ ఈస్ క్లోజ్లీ లింక్డ్ విత్ ఎథరిక్ బాడీ. సో ఎథరిక్ బాడీ మీద డైరెక్ట్ రిఫ్లెక్షన్ అనేది పడుతూ ఉంటుంది. యాస్ట్రల్ బాడీలో ఏదైతే ఉందో అది ఎథరిక్ బాడీ మీద. ఎథరిక్ బాడీ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం 2-3 క్లాసులు. జస్ట్ అదొక ట్రాన్సిటరీ, అదంతే, దాంట్లో ఇంకేం లేదు. జస్ట్ అదొక మధ్యలో ఒక అద్దం లాగా ఒక ఇదిగా ఉన్నటువంటి, అంతమించి ఇంకేం లేదు. సో అది అందు గురించి ఇక్కడ పాయింట్ ఒకటి మనకి చెప్తున్నారు. అప్ టు date, it has been the transmitter primarily of astral body to the physical body. It is a transmitter. Just పైన ఏదైనా అది కింద పడుతుంటుంది. మీలో టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అందుగురించి మీకు బీపీ వచ్చిందని చెప్తాడు. టెన్షన్స్కి బీపీకి ఏంటంటే సంబంధం అని వీడు అడిగితే, అవును సార్ మీకు టెన్షన్స్ ఉన్నాయి కూడా బీపీ ఉంది అండి అని చెప్తాడు. ఎందుకంటే వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ ఈజ్ క్యారింగ్ సర్టెన్, పాపం వాళ్ళు ఎవరో చనిపోయారనో లేదా వాడు ఎవడో వీడిని మోసం చేశాడనో, వాడి మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, టక్కని వీడు మోసం చేశాడు, తట్టుకోలేపాడు బాధ. దానివల్ల ఆస్ట్రల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఆస్ట్రల్ బాడీ ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది ఏం చేస్తుంది, వైటల్ బాడీని దెబ్బతీస్తుంది. అంటే తెల్లటి పొరగా చక్కగా అలా ఉండి హెల్త్ని మెయింటైన్ చేస్తున్నటువంటిది యాస్ట్రల్ బాడీ మీద ఒక బరువు లాంటిది ఒకటి పడిందండి. ఊహించండి, సడన్గా ఒక 10 కిలోలు 20 కిలోలు బరువు పడిందండి ఆ సంచి మీద. పడేవాడికి అయింది, అది చీలి అది యాస్ట్రల్ బాడీ నుంచి ఎథరిక్ బాడీ మీద పడింది. ఎథరిక్ బాడీ ఒక సన్న పొర లాంటిది, చక్కగా ఒక ఏదో సన్నటి డ్రెస్ లాగా ఉంటుంది మనలో చక్కగా. సో దాన్ని పడేవాడికి ఆ ఎథరిక్ బాడీ మీద అది దాని మీద ఒక కన్నంలాగా ఏర్పడింది ఎథరిక్ బాడీ. ఆ కన్నంలాగా ఏర్పడేవాడికి అయింది, యాస్ట్రల్ బాడీలో ఏదైతే ఉందో అది వచ్చి డైరెక్ట్గా వచ్చి ఫిజికల్ బాడీ మీద పడింది. మనలో ఆర్గాన్ ఆఫ్ థింకింగ్ ఏమిటి, మనలో బ్రెయిన్. అందుకే యాస్ట్రల్ బాడీలో ఏదైతే డిస్టర్బ్ స్టార్ట్ అయినా డైరెక్ట్గా వచ్చి వీడి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ కొట్టి, అంతే. వీడి యొక్క దీనికి మధ్యలో ఉన్నది ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీ ఎందుకు కన్నం ఏర్పడిందంటే అది ఒక చక్కటి పొరలాగా ఉంది, చక్కగా ఒక తెల్లటి పొరలాగా అలా ఉంటుంది, చక్కగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తుంటాం. దానిలో ఏం తప్పులేదు. వీడి యొక్క ఫిజికల్ బాడీని వీడి యొక్క ఎథరిక్ బాడీ బాగుంది, కానీ వీడి యాస్ట్రల్ బాడీలో వీడు థింకింగ్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకుని పెట్టుకోవడం చేత అది వీడి యొక్క యాస్ట్రల్ బాడీని సడన్గా వాడు ఊహించింది జరిగింది. అది ఒక పెద్ద బరువులాగా పడిపోయింది వీడి యొక్క యాస్ట్రల్ బాడీ. వాడు తట్టుకోలేకపోతాడు. అది వాడి యొక్క ఎథరిక్ బాడీని డిస్టర్బ్ చేస్తుంది, అది వాడి యొక్క ఫిజికల్ బాడీని కొట్టేస్తున్నాడు. ఇది ఈ రకంగా పడిపోతుంటుంది. అందు గురించి మనం హోమియోపరంగా మనం వెళితే కనుక వీడి హెల్త్ అంతా బాగానే ఉంది. ఉదాహరణకి ఊరికి ఒక కేసు తీసుకోండి. భర్త చనిపోయాడు, భార్య చాలా బాధపడుతుంది, ఏదో దిగులు విచారం ఇవో పడుతున్నారు. ఏదో కేసు రాసుకున్నారు, లేదా వాళ్ళు ఏదో బయట పరీక్షలు చేశారు, ఏదో అంత బాగానే ఉందని మీ హెల్త్ కొంచెం జాగ్రత్త చూసుకోవడం ఇది అవుతుంది. కానీ వీడిలో భర్త పోయాడనేటువంటి బాధ వీడిలో చాలా. ఆ బాధని అక్కడ వీడి యాస్ట్రల్ బాడీలోనే వీడు దానికి వేయాల్సినటువంటి మందులు, యాజిడ్పాజు, ఆరమెట్లు, నాట్రమూర్లు, లేవో మనం వగేరా మందులు మనం ఆలోచించుకుని జాగ్రత్తగా వాళ్ళకి మందు వేసాం అనుకోండి. దానివల్ల ఏమవుతుంది, ఒక ఎథరిక్ బాడీ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల హెల్త్ చక్కగా మెయింటైన్ అయిపోతుంది. యాస్ట్రాయిడ్ బాడీలో ఉన్నటువంటి జబ్బు వీడు అక్కడే వీడు కొట్టేశాడు, దాన్ని షూట్ చేశాడు అక్కడే. దానివల్ల నామైపోయింది, వీడి యొక్క యాస్ట్రల్ బాడీలో పడినటువంటి బరువుని నెమ్మదిగా తగ్గిపోయింది. అది లాస్ రీప్లేస్ చేస్తున్నామని కాదు, అది యాస్ట్రల్ బాడీ మీద క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ వీడు హోమియో ఔషధాల ద్వారా ఇది తగ్గించాడు. దానివల్ల వీడి యొక్క ఇథరిక్ బాడీ సేఫ్గా ఉంది, వీడి యొక్క ఫిజికల్ బాడీ సేఫ్గా ఉంది. వాడు హాయిగా ఆరోగ్యం జీవించగలదు. ఆ సేవ వీడు చేసిన వాడు అవుతాడు. అందు గురించి వైద్యం చేస్తున్నప్పుడు డిసీజ్ ఏ బాడీస్లో ఎక్కడెక్కడ ఉంది, ఎలా ఉంది, ఇది వీడు సపరేట్ నోట్స్ పెట్టుకోవాలి. ఇది ఒక బ్రెయిన్లో పెట్టేసుకుంటుంటాం. వీళ్ళైతే అంత పెట్టుకోవడం కష్టం, చక్కగా పేపర్ మీద చక్కగా పెట్టేసుకుంటున్నప్పుడు వీడు ఒక ఫిజికల్ బాడీకి కావాల్సినటువంటి వైద్యం చేస్తున్నామా, ఎథరిక్ బాడీకి కావాల్సినటువంటి వైద్యం చేస్తున్నామా, యాస్ట్రల్ బాడీకి కావాల్సినటువంటి వైద్యం చేస్తున్నామా, మెంటల్ బాడీకి కావాల్సినటువంటి వైద్యం చేస్తున్నామా, హ్యావ్ సమ్ క్లారిటీ ఇన్ అవర్ బ్రెయిన్. ఇది చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక యాస్ట్రల్ బాడీకి వైద్యం చేస్తున్నప్పుడు అది వీడి యొక్క ఎథరిక్ బాడీని డిస్టర్బ్ చేయకుండా ఉండగలిగేటువంటి పొటెన్సీ ఆఫ్ మెడిసిన్ వీడు సెలెక్ట్ చేసుకోవాలి.
అది. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హోమియోపతి కూడా మనం చెప్పుకోవడం చేత ఏమవుతుందంటే యూ కెన్ హ్యావ్ అంటే ఒక చక్కగా ఒక లింకప్ చక్కగా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. లేకపోతే హోమియోపాఠం ఉండి ఇసాట్రిక్ హీలింగ్ పార్టీకి ఇసాట్రిక్ హీలింగ్ ఉంటే మనకి సపరేట్ డిపార్ట్మెంట్స్ కనిపించేస్తుంది. అందు గురించి ఏం చేయాలంటే మనం వైద్యం చేస్తున్నప్పుడు ఈ యాస్ట్రల్ బాడీని హ్యాండిల్ చేస్తున్నాం అన్నప్పుడు ఫిజికల్ బాడీకి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దయచేసి వాటిని ఏదో బయోకెమిక్ తోటో మదర్ టీచర్ తోటో లేదా మనం జాగ్రత్తగా వాడిని పెయిన్ బేర్ చేయమని జాగ్రత్తగా అలా గైడ్ చేసుకుంటూ అలా ఉంటుంటే కనుక యాస్ట్రల్ బాడీలో ఏర్పడిన డిస్టర్బెన్స్ వాడు డిసీజ్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఫిజికల్ బాడీలో ఏర్పడినటువంటి రుగ్మతను వీడు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండడం చేత వీడు వేసినటువంటి మందు చక్కగా యాస్ట్రల్ బాడీలో ఉంటుంది దాన్ని తగ్గించేస్తాం. అదే ఇక్కడ బేస్. సో ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే థర్డ్ ఆస్పెక్ట్ దిస్ ఈస్ నౌ ఇన్ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ అన్నారు. అప్ టు date, it has been the transmitter primarily. So the whole trend of medical science should now be awake to the concrete facts of the dense physical body and moving towards the study of vitalization and circulation, for these two are closely related. Dense physical body and moving towards the study of vitalization and circulation. అది ఆ పాయింట్ మనం చెప్పుకున్నాం ఇప్పుడు. So closely related. The nervous system is controlled principally today from the astral body via the etheric body of the explainer. So the circulatory system of the physical body is controlled principally from the etheric body. When you have an etheric body that is not functioning properly and does not transmit prana sufficiently, and when you have an astral or emotional body that is not adequately or properly controlled, you have in these two the source of the majority of the diseases and nervous and mental conditions from the annually increasing that are annually increasing. ఇవన్నీ కూడా మనకి జబ్బుల్లోకి దింపేస్తుంది. వీడు ఒక ఎథరిక్ బాడీని వీడు పెంపొందించుకోకపోతే చక్కగా వీడు ఒక యాస్ట్రల్ బాడీలో చక్కగా వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్ వీడు పెట్టుకోకపోతే వీడి యొక్క హెల్త్ డిస్టర్బ్ అవుతుంది గుర్తుంచుకోండి అంటున్నాడు ఆయన. చక్కగా పేషెంట్ తోటి మనం టైం స్పెండ్ చేయాలి. ఎంతమందికి మందులు ఇచ్చామంటే నెక్స్ట్ పాయింట్. వచ్చాడు ఒక పేషెంట్, వీడికి ఫ్యూచర్లో పెరాలసిస్ రాకూడదు, హార్ట్ అటాక్ రాకూడదు. ఆ రకంగా మనం వైద్యం చేస్తున్నామా క్వశ్చన్ చేసుకోండి. లేదండి వాడు తలనొప్పి వచ్చాడు, తలనొప్పి తగ్గించాను కదా సార్, దయచేసి అలా వెళ్ళిపోకండి. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా సరే. సో బేసిక్గా ఇక్కడ ఒక సింథసిస్ ఆఫ్ సిస్టమ్ అన్నటువంటిది మనకు కావాలి. సో ఒక యాస్ట్రల్ బాడీ అంటున్నది దెబ్బ పడుతుంటే దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ అడిగి పెట్టి ఇప్పుడు ఒక ఫిజికల్ బాడీకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ వాడికి ఇవ్వండి, దాన్ని ఆపమని కాదు నా ఉద్దేశం. యాస్ట్రల్ బాడీకి కావాల్సినటువంటి సొల్యూషన్స్ వాడికి పెట్టండి. రోజు ధ్యానం చేసుకొని ఆయన ఇలాంటి ఆహారం తీసుకో, ఇలా రకంగా ఉండు, ఇలా ఒక సింథసిస్ ఆఫ్ ఇది వీటికి ఇవ్వాలి. ఒక జబ్బుతో మన దగ్గరకు వస్తే వాడు మెడిసిన్ తీసుకోవాలి, వాడు ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో వాడికి చెప్పాలి, ఏ ఆరోగ్యం ఏ ఆహార పదార్థాలు వాడు భుజించాలో వాడికి చెప్పాలి, ఎలా వాడు లైఫ్ లీడ్ చేయాలి, ఇవన్నీ వాడికి చెప్పి వాడిని వదిలితే అప్పుడు వాడికి డిసీజ్ అంటే రాకుండా వాడిని అరకట్టిన వాడు అవుతాం. అది ఇక్కడ మెయిన్ పాయింట్. సో అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాన్యువల్లీ ఇంక్రీజింగ్ ద రిఫ్లెక్స్ యాక్షన్ ఆఫ్ ఇన్ఎడిక్వేట్ సర్క్యులేషన్ అపాన్ ది ఫిజికల్ బ్రెయిన్ leads to mental strain that and eventual collapse. So mental strain లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు the reflex action of inadequate circulation upon the physical brain, again due to the etheric body. వీడి యొక్క etheric body సరిగ్గా లేకపోతే వీడి యొక్క బ్రెయిన్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయితే వీడికి స్ట్రోక్ కొట్టేస్తుంది. అది ఇక్కడ పాయింట్. The first aspect, which has for its expressions and field of control the organs of respiration and the faculty of sleep, were not functioning properly, produced death, insanity, and sense of disease of the brain. Disease of the brain ఒకటి, insanity ఒకటి, నెక్స్ట్ డెత్ ఒకటి. ఈ మూడు కూడా వీటిలో ఫస్ట్ ఆస్పెక్ట్ దెబ్బతింటే ఇవి వీటిలో వచ్చేటువంటి జబ్బులు, బ్రెయిన్కి సంబంధించినటువంటి జబ్బులు ముఖ్యంగా అలా పెట్టేసుకోండి. అంటే బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు అంటే అల్జైమర్ డిసీజ్, స్ప్లిట్స్ పర్సనాలిటీస్, ఇవన్నీ ఇలా మీరు రాసేసుకోవచ్చు అవన్నీ కూడా. సో వాటిలో విల్ ఆస్పెక్ట్ దెబ్బతింది, అప్పుడు వాడి యొక్క బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది. సో ఇట్ కెన్ బి పెరాలసిస్ ఆర్ ఇట్ కెన్ బి ఇలా ప్రొడ్యూసర్స్ డెత్ అన్నారు.
సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ కంట్రోల్, ది ఆర్గాన్స్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్లీప్. అది సో స్లీప్ ఒకటి, రెస్పిరేషన్ ఒకటి, ఈ రెండు ప్రధానంగా ఫస్ట్ ఆస్పెక్ట్. తర్వాత థర్డ్ ఆస్పెక్ట్లోకి వచ్చేటికి వీడి యొక్క ఆర్గాన్స్ ఆఫ్ ఎలిమినేషన్ అండ్ అసిమిలేషన్ అన్నారు. అంటే ఏంటి, వీడి యొక్క డైజెస్టివ్ ట్రాక్, వీడి యొక్క కిడ్నీస్, ఇవి ప్రధానంగా థర్డ్ రేకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. సో ఒకట్లు రెండులు అండగా అవన్నీ కూడా థర్డ్ ఆస్పెక్ట్. వీడిలో సరిగ్గా పనిచేయడంలో ఇబ్బందులు ఏమైనా ఏర్పడితే అప్పుడు వీడికి ఈ జబ్బులు అనేటట్టు వస్తుంటాయి. సో సెంటర్స్ బిలో ది సోలార్ ప్లెక్సస్ అలా పెట్టేసుకోండి. సెకండ్ ఆస్పెక్ట్ చెప్పారు మనకి ఇందాక, వీటిలో లవ్ ఆస్పెక్ట్, సర్క్యులేషన్, రెస్పిరేషన్, అవి రెండు సెకండ్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆస్పెక్ట్ దెబ్బతింటే వీడి యొక్క రెస్పిరేషన్, తర్వాత వీడి యొక్క స్లీప్, ఇవి ఎఫెక్ట్ అవుతాయి. వీటి వల్ల ఏమవుతుంది, వీడికి ప్రొడ్యూసెస్ డెత్, ఇన్సానిటీ అండ్ సమ్ డిసీజ్ ఆఫ్ ది బ్రెయిన్, ఇవి వస్తాయి. అందు గురించి ఎప్పుడైనా సరే మనం పేషెంట్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాడి యొక్క నిద్ర ఎలా ఉంది అనేటువంటి చక్కగా అడిగి తెలుసుకోవాలి. మెయిన్గా రెస్పిరేషన్ ఓకే బాగుందని చెప్పేస్తాడు, మీకు ఏమన్నా ఆయాసం ఏమన్నా ఉంటుంది, ఆయాసం ఏం లేదండి, బాగానే నడుస్తాను, బాగానే రోజు వాకింగ్ చేస్తాను, అంతవరకు చెప్పేసాడు, బాగానే. నెక్స్ట్ వాట్ అబౌట్ యువర్ స్లీప్? లేదు సార్ నేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటున్నాను. దట్ మీన్స్ స్లీప్ గోట్ ఎఫెక్టెడ్. అది బాగా తెలుసుకోవడం. సహజంగా హాయిగా నిద్రపడుతూ ఉండే బెడ్ మీదకి వెళ్ళగా అది పట్టాలి, ప్రతివాడికి అది రావచ్చు. అంటే అట్లీస్ట్ ఒక 5 hours స్లీప్ హాయిగా పడుతూ ఉండాలి పడుకోగా, అది చూసుకోండి. వాడికి నిద్ర రావట్లేదు చక్క అంటే వాడి యొక్క విల్ ఆస్పెక్ట్ ఎక్కడో దెబ్బదు. ఆ విల్ ఆస్పెక్ట్ దెబ్బపెట్టినటువంటి దాన్ని మీరు సెట్ చేయాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో స్లీప్ డిస్టర్బ్ అయితే విల్ గో ఇన్ టు ద ఇన్సానిటీ కండిషన్. సో రెస్పిరేషన్ ఎఫెక్ట్ అయినా, స్లీప్ ఎఫెక్ట్ అయినా వాడు ఇన్సానిటీ కండిషన్లోకి పెడతాడు. తర్వాత వాడికి డెత్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటో చెప్పారు. ఫస్ట్ ఆస్పెక్ట్ అంటే రెస్పిరేషన్, స్లీప్. సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఫస్ట్ చెప్పేసుకున్నాం సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్. ఆ రెండు ఆస్పెక్ట్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఆస్పెక్ట్ అంటే రెస్పిరేషన్, స్లీప్. థర్డ్ ఆస్పెక్ట్ అంటే ఆర్గన్స్ ఆఫ్ అసిమిలేషన్ అండ్ ఎలిమినేషన్, అవి చెప్పారు మనకి. You say, therefore, have medical science more eventually seek solution in the simplification of methods and a return from a complex of drugs and operations to an understanding of the right use of the energies which pour through from the inner man via the etheric body to the physical. ఇవి మెయిన్గా తెలుసుకోండి. ఈ సైడ్ మీరు డెవలప్ అవుతున్నారు కానీ, సర్జరీ అన్నారు, ఇవన్నీ డెవలప్ అవుతున్నారు కానీ, ఇన్నర్ మ్యాన్ నుంచి ఎథరిక్ బాడీ ద్వారా వీడి యొక్క అవుటర్ మ్యాన్కి అందుతున్నటువంటి ఎనర్జీస్ మీద చక్కటి అవగాహన ఏర్పరచుకోండి. వాటిని చక్కగా సెట్ చేసుకుంటే వీడికి ఇక్కడ సెట్ అయిపోతుంది. ది ఫాలోయింగ్ సజెషన్స్ మే హెల్ప్. ఆయన కొన్ని సజెషన్స్ చెప్తున్నారు. నెంబర్ 1, బై ది డెవలప్మెంట్ ఆఫ్ గుడ్ విల్ విచ్ ఇస్ ద విల్ ఆఫ్ గుడ్ ఇంటెన్షన్ అండ్ మోటివ్. ఇప్పుడు కూడా మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని ముందు మనం బేసిక్గా ఒక గుడ్ విల్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోండి. అంటే ఒక సద్భావం కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా ఒక మంచి భావాలతో మనసు నింపుకోండి. దయచేసి ఈ చెత్త ఆ చెత్త అంత మనసులో నింపుకొని అదంతా మనం మోసి ఏమీ ఉపయోగం లేదు. అంత వీడిట్లా వాడిట్లా వీడిట్లా ఓ చెప్పమంటే ఒక్కొక్కడి గురించి మనం గంటలు వినేవాడు దొరకాలి కానీ మనం చెప్పుకుంటూ పోతుంటాం. ఏమీ ఉపయోగం లేదు. మనం ఒకరి గురించి ఇంత అనుకుంటాం కానీ ఒకనొక పరిస్థితిలో వాడి వచ్చి మనకి హెల్ప్ చేసేటప్పుడు ఏమైంది మన యొక్క చరిత్ర అంతా? మనం ప్రశ్నించి కూడా మొహం ఎక్కడ చూపించుకోవాలి? మనం గురించి దయచేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి తల మీద బరువు మోసుకోకండి. మొత్తం ఫ్రీగా పెట్టేసుకోండి. మొత్తం ఎవరి గురించి ఒపీనియన్స్ వద్దు అసలు మన మైండ్లో. డోంట్ క్యారీ ఎనీ ఒపీనియన్స్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ ఎనీ వన్. ఇప్పుడు ఎంత దుర్మార్గుడైనా సరే ఒపీనియన్స్ క్యారీ చేయకండి వాడితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి, అంతే. యూ నీడ్ నాట్ క్యారీ ఒపీనియన్స్. అది బాగా గుర్తుపెట్టేసుకోండి. ఎంత దొంగోడు ఎంత జాగ్రత్తని పడుతున్నా మనం ఎక్కడొక్కడ మనం దెబ్బ కొట్టేస్తాం వాడు. ఎంత మనకు తెలిసి ఎంత జాగ్రత్త. అందు గురించి సహజంగా జాగ్రత్త తీసుకుని వాడి గురించి బుర్రలో క్యారీ చేయకండి, అంతే. సింపుల్గా అలా కొన్ని ఆస్పెక్ట్స్ మనం సెట్ చేసుకోకపోతే మనం సాధనలో ముందుకెళ్ళాం. మనం ప్రేయర్ ఇవన్నీ మనం చేసుకుంటున్న కొన్ని స్టెప్స్ మనం ప్రాక్టికల్ లైఫ్లో మనం తీసుకోకపోతే మనం ముందుకు వెళ్ళాం. మన గురించి బాగా పెట్టేసుకోవాలి. కనుక ఇన్సానిటీ ఇవన్నీ వచ్చేస్తాయి. బై ది డెవలప్మెంట్ ఆఫ్ గుడ్ విల్ అన్నారు.
సో విల్ ఆఫ్ గుడ్ ఇంటెన్షన్ అండ్ మోటివ్, మీ యొక్క మోటివ్ ఏంటి దీని వెనకాతల? విల్ కమ్ ద హీలింగ్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్, lungs and throat, the stabilizing of the cells of the brain, the cure of insanities and obsessions, and an attainment of equilibrium and of rhythm. ఇది ఒక్కటే సొల్యూషన్ అండి, బాగా గుర్తుపెట్టేసుకోండి. దీని మించిన సొల్యూషన్ లేవు. ఈ ఎసాట్రిక్ హీలింగ్లో మనకు దొరికేటువంటి సొల్యూషన్స్ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఎవడైతే ఇన్సానిటీతో బాధపడుతున్నాడో, ఎవడైతే ఈ రెస్పిరేటరీ సిస్టమ్, ఎవడైతే స్లీప్ తోటి బాధపడుతున్నాడో, ఈ ఫస్ట్ ఆస్పెక్ట్ ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో వాడు ఇమీడియట్గా వాడు కల్టివేట్ చేసుకోవాలని ఉన్నటువంటి హ్యాబిట్ ఏమంటే గుడ్ విల్. ఆ గుడ్ విల్ అంటే వాడు కల్టివేట్ చేసుకుంటే వాడికి నెమ్మదిగా వాడికి ఏర్పడినటువంటి జబ్బులు వాడికి తగ్గుతాయి. గుడ్ విల్ కల్టివేట్ చేసుకోకుండా వాడు ఉంటాను జీవిస్తాను అంటే వాడికి రోగాలు తగ్గవు. భోజనంలాగా రోజు మెడిసిన్స్ వేసుకుంటూ ఉండాల్సిందే. సొల్యూషన్స్ కావట్లేదు మనకు, అది ఇక్కడ. అందుగురించి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది విల్ అన్నట్టు చెప్పారు. సో రెస్పిరేటరీ ట్రాక్ట్, లంగ్స్ అండ్ థ్రోట్, ఇక్కడ క్యాన్సర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయట, లంగ్ క్యాన్సర్ వచ్చేస్తుందిట. ఎందుకు వచ్చేస్తుంది? వాడిని చక్కగా గుడ్ విల్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవాలండి. ఎట్లా వచ్చిందో జబ్బు అలా తొలగిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అసలు రావడానికి ముందరే ప్రకృతి మాత సూచిస్తుంటుంది, నీకు ఇక్కడ బాగాలేదు, చూసుకో 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 అని చెప్తుంటుంది. వాడు సెట్ చేసుకున్నాడా చక్కగా వాడికి అది పోతున్నాడు. సో అది ద విల్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటిది. రెస్పిరేషన్ మనం జనరల్గా అనాథ చక్రానికి సంబంధించినదిగా మనం జనరల్గా పక్కనే లంగ్స్ ఉంటాయి కాబట్టి అది అలా రాసేసుకుంటుంటాం. అదైతే అసలు వెళ్ళిపోకండి. విల్ ఆస్పెక్ట్కి సంబంధించినది రెస్పిరేషన్ అండ్ స్లీప్. అందు నుంచి వాడి యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది అంటే వాడి యొక్క విల్ ఆస్పెక్ట్లో దెబ్బపడింది. దీని నుంచి వాళ్ళు ఒక గుడ్ విల్ అంటున్నది ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ లాంగివిటీ విల్ ఎన్ష్యూర్ ఫర్ డెత్ షుడ్ బి ద రికగ్నిషన్ ఆఫ్ ద సోల్. అది ఇక్కడ. సో మీరు ఇది చేయడం చేత ఏం జరుగుతుంది? లాంగివిటీ విల్ ఎన్ష్యూర్, వాడు చక్కటి దీర్ఘాయుష్కుడై వాడు జీవిస్తాడు. గుడ్ విల్ ఉండాలి ఎప్పుడు కూడా. గుడ్ విల్ ఉంటే వాడి యొక్క ఆయుష్ చాలా దీర్ఘంగా ఉంటుందండి. అంటే విల్ ఆస్పెక్ట్ పనిచేస్తుంటే వాడు ఎక్కడో మనకి మాస్టర్గా అంటే చాలా ఎగ్జాంపుల్స్ విన్నారు, వెళ్ళిపోతే చాలా దూరం వెళ్ళిపోతాం. అదే నుంచి విల్ ఆస్పెక్ట్ వాడిలో పనిచేస్తుంటే వాడు ఎట్లా సరే బతుకుతారు మనిషి. విల్ ఆస్పెక్ట్లో దెబ్బ పడిందా, మీరు హాస్పిటల్ పక్కనే వాడు ఇల్లు ఉన్నా వాడు మనిషి. విల్ ఆస్పెక్ట్ పనిచేస్తుంటే, ఎందుకంటే వాడికినన్నా రెస్పిరేషన్కి లింక్ మెయింటైన్ అవుతుంది. అది ఇక్కడ రహస్యం. విల్ ఆస్పెక్ట్కి రెస్పిరేషన్కి లింక్ మెయింటైన్ అవుతుంది. అందునుంచి లోపల లోపల అలా బ్రెత్ నడుస్తుంది. వాడికి హార్ట్ ఒక సెకండ్ ఆగినా వాడు పంప్ చేసేవాడు టక్కన హార్ట్ అందుకుంటుంది. వాడు సిపిఆర్ అని చెప్పి చేస్తారు కదా, హార్ట్ అందుకుంటుంది. అందువల్ల ఇక్కడ మనం బేసిక్గా అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విల్ ఆస్పెక్ట్ వాటిలో ఉంటున్నంతసేపు వాటిలో రెస్పిరేషన్ నడుస్తుంటుంది. రెస్పిరేషన్ నడుస్తుంటుంది కాబట్టి వాడు ఎటువంటి పరిస్థితులైనా సరే బతుకుతాడు. అది ఇక్కడ బాగా పెట్టుకోవాలి. సో లాంగివిటీ విల్ ఎన్ష్యూర్. సో అటువంటి వాడికి డెత్ అనేటువంటిది వాడు వచ్చింది అనుకోండి. డెత్ ఎలా వస్తుంది వాడికి అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన మాటల్లో చెప్తాం మనం. ఫర్ డెత్ షుడ్ బి ద రికగ్నిషన్ బై ద సోల్ ఆఫ్ వర్క్ కన్సుమేటెడ్ అండ్ ప్రళయ ఎన్ష్యూర్డ్. వాడికి డెత్ అనేటువంటిది ఎలా తెలుస్తుంది? సోల్ యొక్క కార్యక్రమం అయిపోయింది, ఇప్పుడు మనం టేకఫ్ చేసుకోవాలి అన్నటువంటిది వాడు నిర్ణయించుకుంటాడు. అప్పుడు వాడు ప్రళయ స్థితి వాడి దేహానికి అందిస్తాడు. అప్పటిదాకా వాడు ఇవ్వడు, ప్రళయ స్థితి ఇవ్వడు. వాడికి అంత జబ్బు ఉండనివ్వండి, ఏమైనా ఉండని వాడు బతుకుతూనే ఉంటాడు. 4 ఆపరేషన్లు అయ్యాయి, 10 ఆపరేషన్లు అయ్యాయని వాడు బతుకుతాడండి. ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, ఇంకేవో సర్జరీలు అయ్యాయి, ఇంకేవో అయ్యాయి, వాడు బతుకుతూనే ఉంటాడు. 10 ఏళ్ళు అయినా అయినా బాగానే ఉన్నాడు. ఏంటి దీని వెనకాల రహస్యం అంటే వాడి యొక్క విల్ ఆస్పెక్ట్ బాగుంది. దీని గురించి బాగా గుర్తుపెట్టుకోండి. జీవుల యొక్క విల్ ఆస్పెక్ట్ బాగుండేటట్టుగా చేయండి. వాడి యొక్క విల్ టు గుడ్, ఒక గుడ్ విల్ అంటున్నది వాడికి కల్టివేట్ చేయాలి. మంచి హృదయం కలిగి ఉండి వాడి చక్కటి విల్ ఆస్పెక్ట్, వాడి యొక్క గుడ్ విల్ అంటున్నది వాడికి కలిగేటట్టుగా చేస్తే అప్పుడు వాడికి ఉన్నటువంటి జబ్బులు ఏవైనా సరే అంటే హీ కెన్ గెట్ ఆన్ ఇన్ హిస్ లైఫ్. అది నా ఉద్దేశం. ఇక్కడ వాడు ఎప్పుడైతే ఇక్కడ డెత్ ఆస్పెక్ట్ వాడికి అర్థం అవ్వడంలో ఇక్కడ ఏంటంటే వాడు డెత్ అనేటువంటిది వచ్చిందంటే వాడికి ఎప్పుడైతే తెలుస్తుందంటే సోల్ యొక్క వర్క్ ఫినిష్ అయిపోయింది. అప్పుడు వాడు డెత్ ఆస్పెక్ట్ వాడు ఇన్వోక్ చేస్తాడు. చక్కగా దేహానికి డెత్ ఆస్పెక్ట్ అంటున్నది వాడు ఇచ్చేస్తాడు. అది చెప్తున్నారు ఇక్కడ. డెత్ విల్ ఎన్ష్యూర్, డెత్ షుడ్ బి ద రికగ్నిషన్
should be the recognition will only take place of long and separate. It will only take place of at long and separated periods and will be controlled by the will of the man. And will long and separated periods. చాలా దరిదాపుల్లో ఉండదు వీడికి డెత్ అంటాడు. వాడి యొక్క కార్యక్రమం ఫినిష్ ఆఫ్ అయ్యేంత వరకు డెత్ వీడి జోలికి రాదు. కార్యక్రమం ఫినిష్ ఆఫ్ అయిపోయింది అంటుండే అవ్వడానికి ముందు ఇంకొక రహస్యం ఏంటంటే will only take place later at long and separated periods and will be controlled by the will of the man. అది వీడి యొక్క will of the man యొక్క కంట్రోల్ అది ఉంటుంది. అది he will sense to breathe when he is finished. He will cease to breathe when he has finished his work. వాడు అలా పడుకొని ఊపిరి పీల్చుకోవడం అలా వీడు ఆపుతాడు, అప్పుడు వీడు చనిపోతాడు. చాలా అద్భుతంగా వాడి దేహం వదిలేయడం అంటుంటే చెప్తారు చూసారా, వాడు ఇలా పడుకుని అలా వాడు ఆవిడ చెప్పిందండి ఆశ్చర్యవాదం ఎలా డెత్. పెద్ద ఆయన చాలా అంటే మహానుభావుడు అని అనొచ్చో అనకపోవచ్చు, కానీ సరే అదంతా తర్వాత చెప్తాను. ఆయన చనిపోయినటువంటి ఘట్టం మీకు చెప్తా. ఆయన ఏదో పొద్దున్న చదువుంట్లో బాగా సరే ఏదో వాళ్ళ కొడుకు పైనే ఉంటాడు, ఏదో చూపించారు బాగానే ఉన్నాడు. అంటే ఇంట్లో బాగాలంటే కొంచెం దగ్గు జలుబు అలా ఏదో కొంచెం దగ్గు ఏదో ఉంది, బాగానే ఉన్నాడు శుభ్రంగా 80+ ఏదో సంథింగ్ ఏజ్, బాగానే తిరుగుతున్నాడు, బాగానే ఉన్నాడు అంతా. భార్య సరే కొడుకు పైన ఉంటాడు, సరే కొడుకు రాత్రి మళ్ళీ చూసాడు 9ంటికి ఎప్పుడు చూసి వచ్చిన తర్వాత సరే కొడుకు వస్తానమ్మా అని చెప్పి వెళుతున్నాడు. అయితే డోర్ వేసుకోవడానికి భార్య వెళ్ళింది. ఇలా పడుకున్న మనిషి డోర్ గొళ్ళ పెట్టి వచ్చి ఆయన చనిపోయాడు. డెత్ అనేట్లేదు అలా అంత సునాయాసంగా వెళ్ళిపోతున్నాడు. అది ఇక్కడ హిల్ స్టాప్. అది అంత అసలు ఏమాత్రం ఏదన్నా ఆయన పైకి ఎందుకు వెళ్తాడు, ఇప్పుడు అక్కడి నుంచి ఎందుకు వదులుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఆ ఘట్టాన్ని కొద్దిపాటి ఏదో రుగ్మత ఉంది, కొంచెం ఏదో దగ్గు జలుబు లాగే ఉందండి, అంతకంటే ఇంకేం లేదండి ఆ పూట. అది నేను చెప్తాను. అంటే హిల్ స్టాప్ బ్రీదింగ్. విల్ ఆస్పెక్ట్ చక్కగా ఉన్నటువంటి వాడు అలా బ్రీదింగ్ ఆపుతాడు, వాడు చనిపోవడం అంటాడు. వాడు ఏంటంటే ఇక్కడ అర్థం జస్ట్ ఫీల్ విత్డ్రా ఫ్రమ్ హిస్ బాడీ. అది ఇక్కడ జరుగుతుంది. చాలా అద్భుతంగా. By the will of man, he will cease to breathe when he has finished his work, and then will send the atoms of his body into pralaya. And then he will send the atoms of his body into pralaya. వీడు బ్రీదింగ్ ఆపిన తర్వాత మెయిన్లో కరెంట్ రావడం ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్ తిరగడం ఆగిపోతుంది, లైట్ వెలగడం ఆగుతుంది. చెప్తే లైట్ వెలగడం ఆగిపోయింది కాబట్టి మనకు మెయిన్లో కరెంట్ రాలేదనేది కాదు అర్థం. ఇలా చెప్తాం మనం, ఇలా చూసుకుంటాం మనం, ఇలా చూసుకోవద్దు. అక్కడ కరెంట్ రావడం ఆగింది కాబట్టి ఇక్కడ లైట్ వెలగడం ఆగింది, అలా రావాలి మనకు కూడా. సో అది వీడి యొక్క దేహంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ప్రళయ స్థితిలోకి అలా టేకాఫ్ అయిపోవడం, అన్ని సర్దేసుకోవడం ఇవన్నీ అయిపోతుంది. చాలా ఇది. దట్ ఈస్ ద స్లీప్ ఆఫ్ ది ఫిజికల్, ది ఎండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్, అండ్ ది occult significance of this is not yet comprehended. That is the sleep of the physical. దానివల్ల స్లీప్ ఆఫ్ ది ఫిజికల్ ఇది జరుగుతుంటుంది. The end of manifestation. And the occult significance of this is not yet comprehended. Occult significance. దీని యొక్క అక్కల్ సిగ్నిఫికెన్స్ అంటే స్లీప్ యొక్క అక్కల్ సిగ్నిఫికెన్స్, దేహం వదిలేయడం యొక్క అక్కల్ సిగ్నిఫికెన్స్ ఇస్ నాట్ ఎట్ కాంప్రహెండెడ్. దాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి చాలా ప్రయత్నం, నెమ్మది చక్కగా అలా అవగాహన చేసుకుంటారు. మీకు దేహం వదిలేయడం అంటున్నది ఒక రిచువల్గా మీరు స్వీకరించుతాం. చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పుకోవడానికి చాలా మాటలు అనడం కానీ కొంచెం మామూలుగా జీవించేవాళ్ళు చాలా భయపడిపోతాం మనం. కానీ చక్కగా ఇదిగా జీవిస్తుండేవాళ్ళు చక్కగా దాన్ని అలా జస్ట్ సంతోషంగా అలా అంటే కాన్షియస్గా వాళ్ళు దేహంలో చాలా విత్డ్రా అయిపోతాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక రహస్యం ఉంది, అది ఇప్పుడే చెప్పాను, ఒక 2 years తర్వాత చెప్తాను ఆ రహస్యం. అంతే. సో అది సో దాని గురించి ఇక్కడ సో డెత్ అనేటువంటిది అలా విత్డ్రా అవుతారు అన్నటువంటి విల్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇస్ by the development of good will. Next is by a comprehension of the law of vitality. Next is laws of vitality గురించి ఒక పాయింట్ చెప్తున్నారు. సెకండ్ పాయింట్. And in this phrase are comprehended the laws governing prana. అది సో laws governing prana ఏమిటంటే ఒకటి రేడియేషన్, మ్యాగ్నెటిజం, విల్ కమ్ ద హీలింగ్. అది మనం మెయిన్గా హీలింగ్ ప్రాసెస్లో రేడియేషన్ ఒకటి, హీలింగ్ ఒకటి, ఈ రెండింటి గురించి ఒకటి పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ రెండు కూడా మనకి
ప్రాణశక్తిని చక్కగా ఇచ్చేయడం. విల్ కమ్ ద హీలింగ్ ఆఫ్ ది డిసీజెస్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ది ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆఫ్ సర్టెన్ నర్వ్స్ కంప్లైంట్స్, lack of vitality, senile decay, poor circulation and similar ills. అంటే ఇష్యూమియా ఇవన్నీ అంటుండేది కదా, దట్ ఈస్ కాల్డ్ ది పూర్ సర్క్యులేషన్. సో ఇవన్నీ కూడా సెకండ్ ఆస్పెక్ట్ కింద వస్తాయి. అంటే వాడికి స్ట్రోక్ రాగానే మీరు దయచేసి ఇదంతా కూడా ఫస్ట్ ఆస్పెక్ట్ కింద వెళ్ళిపోకండి. పూర్ సర్క్యులేషన్ చేత స్ట్రోక్ వస్తుంది. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఇస్ మనకు చెప్పారు ఇన్సేనిటీ, ఇవన్నీ మనకి ఇచ్చారు పాయింట్స్, అవన్నీ కూడా ఫస్ట్ ఆస్పెక్ట్ కింద వస్తాయి. సో పూర్ సర్క్యులేషన్ చేత వాడికి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యింది, దట్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్ కింద తీసుకోండి దాన్ని. సర్క్యులేషన్ చాలా పూర్గా ఉంటే ఇష్యమిక్ అటాక్స్ అంటారు మనం సైంటిఫిక్గా చెప్పినప్పుడు ఆ వర్డ్. సో డిసీజ్ ఆఫ్ ది డిసీజెస్ ఇన్ ద బ్లడ్, ద హీలింగ్ ఆఫ్ ది డిసీజెస్, అది విల్కమ్, అది రేడియేషన్ మ్యాగ్నెటిజంలో విల్కమ్ ద హీలింగ్ ఆఫ్ ది డిసీజెస్ ఇన్ ద బ్లడ్, ది ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆఫ్ సర్టెన్ నర్వ్స్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా. డిసీజ్ ఆఫ్ ది ఆర్టరీస్ చాలా ముఖ్యం, డిసీజ్ ఆఫ్ ది వెయిన్స్, తర్వాత డిసీజ్ ఇన్ ద బ్లడ్, ఇవన్నీ కూడా లవ్ అండ్ విజ్డమ్కి సంబంధించినటువంటిది. ఆఫ్ సర్టెన్ నర్వస్ కంప్లైంట్స్, ఇవన్నీ కూడా నర్వస్ కంప్లైంట్స్ ఒకటి. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ వైటాలిటీ వాళ్ళు వైటాలిటీ వీక్గా ఉంది అని అంటుంటుంది. సరే వైటాలిటీ వీక్గా ఉంటే ఏమిటి, అవన్నీ మనం చెప్పగలం, హోమియోపతి వాడికి అవన్నీ తెలిసిపోతాయి. సో సెనైల్ డికే, పూర్ సర్క్యులేషన్ అండ్ సిమిలర్ ఇల్స్. సెనైల్ డికే అంటే వాడికి 40 ఏళ్ల వాడికి 50 ఏళ్ళకి సంబంధించినటువంటిది ఒంటి మీద ప్రభావం చూపుతున్నాడు. 60 ఏళ్ల వాడు 80 ఏళ్ల వాడిగా అయిపోతుంటాం, దట్ ఈస్ కాల్డ్ సెనైల్ డికే, అయిపోతుంది. 60 ఏళ్ళ వాడిగా ఉంటే దట్ ఈస్ నాట్ సెనైల్ డికే. ఓన్లీ 80 ఇయర్స్ వాడికి ఏం జరుగుతుందో అది 60 ఇయర్స్ వాడికి జరిగిపోతుంది అనమాట, దట్ ఈస్ కాల్డ్ సెనైల్ డికే. ఇవన్నీ కూడా లవ్ విజ్డమ్ వాటిలో దెబ్బపడితే ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వాటిలో డెవలప్ అవుతాయి, అది చెప్తున్నారు ఇక్కడ మనకి. సిమిలర్ ఇల్స్, దిస్ టూ విల్ రిజల్ట్ ఇన్ ది prolongation of life. The loss of etheric energy will also be better understood in this connection. So ఇక్కడ this too will result in the prolongation of life. ఇవి కూడా ఏం చేస్తున్నాయి, ఈ యొక్క లైఫ్ ఆస్పెక్ట్ని, వీడి యొక్క ఎథరిక్ బాడీని ప్రధానంగా, లవ్ ఆస్పెక్ట్ అంటే వీడి యొక్క ఎథరిక్ బాడీ ఏం చేస్తుంటే మెయిన్గా ఎలా అయినా సరే ఎంత కొంచెం ప్రాణశక్తి ఉన్నా సరే వీడి యొక్క లైఫ్ని ప్రొలాంగ్ చేయడానికి చూస్తుంది. సో ఇక్కడ లవ్ ఆస్పెక్ట్ వాటిలో ఎంత కొంచెం మిగులున్నా సరే అది ఎక్కడెక్కడ అవసరం అక్కడ పంపిణీ చేస్తూ వాడి యొక్క ఎథరిక్ బాడీ ఉంటూ చక్కగా వాడి యొక్క లైఫ్ ప్రొలాంగ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తుంది. విల్ ఆస్పెక్ట్ ఒక రకంగా ప్రొలాంగ్ చేస్తుంది, లవ్ ఆస్పెక్ట్ ఈ రకంగా వీటిలో ప్రొలాంగ్ చేస్తుంది. అది రెండింటికి కొంచెం జాగ్రత్తగా డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ది నానర్ ది లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ విల్ ఆల్సో బి బెటర్ అండర్స్టూడ్ ఇన్ దిస్ కనెక్షన్. అది సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ గురించి మనం చదువుకుందాం. దీంట్లో ఇది మనకి మెయిన్గా ఈ థర్డ్ రేకి సంబంధించినటువంటిది అసిమిలేషన్, ఎలిమినేషన్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.